హలో, వెల్కమ్ టు వాటర్ టేస్ట్ అండి. ఇవాళ మనము చాకో చిప్ కుకీస్ నేర్చుకుందాము. కుకీస్ అంటే పిల్లలకి మామూలుగా చాలా ఇష్టంగా తినే ఐటమ్ ఇది. అండ్ ప్లస్ చాలామంది ఏమనుకుంటారంటే కుకీస్ చేయడము, బేకరీ ఐటమ్స్ చాలా డిఫికల్ట్. కానీ నేను మీకు ఇవాళ చాలా ఈజీగా ఇంట్లో ఈజీగా ఉండే పదార్థాలతో మీకు చూపిస్తాను చాకో చిప్ కుకీస్. ఓకే, ఇవాళ మనము చాకో చిప్ కుకీస్ నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, ఎగ్స్, బ్రౌన్ షుగర్, బటర్, ఇది అన్సాల్టెడ్ బటర్, చాకో చిప్స్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. సో ఫస్ట్గా అండి మనకి మెజరింగ్ కప్స్ కావాలి. ఒక మెయిన్ మిస్టేక్ ఏం చేస్తామంటే మనము బేకింగ్ అప్పుడు మామూలుగా తాగే టీ కప్స్లో మెజర్ చేసుకుంటాము, కానీ దాంతో ప్రపోర్షన్ సరిగ్గా రావు. సో ఇలాంటి మెజరింగ్ కప్స్ ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అవి మీరు ఒక సెట్ తెచ్చి పెట్టుకోండి. సో ఇది 1 కప్, హాఫ్ కప్ ఇలా మార్క్ చేసి ఉంటుంది. ప్లస్ మనకి మెజరింగ్ స్పూన్స్ కావాలి. సో ఇప్పుడు 2 డజన్ చాకో చిప్స్కి నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ 1/4 కప్ బటర్. ఇప్పుడు బటర్ మీరు ఫ్రిడ్జ్లో నుండి వాడుకోవద్దు. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బయట పెట్టుకొని ఇలా బటర్ తీసుకొని మీరు ఒక బౌల్లో పెట్టుకోండి. అండ్ మనకి హాఫ్ కప్ బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ని మీరు కొంచెము మిక్సర్లో పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. దీన్ని మనము ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. ఐదర్ హ్యాండ్ బీటర్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇది మీ దగ్గర ఇది బ్లెండర్ ఉంటే ఇది కూడా వాడుకోవచ్చు. ఇది బటర్ అండ్ షుగర్ బాగా ఫ్లఫీగా అయిన తర్వాత ఇందులో 1 ఎగ్ వేసుకోవాలి. ఎగ్ తినని వాళ్ళు 1/4 కప్ మిల్క్ వేసుకోవచ్చు. ఎగ్ వేసిన వెంటనే మీరు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కలుపుకుంటే మీకు అది ఎగ్గీ స్మెల్ రాదు. ఇప్పుడు మనము మైదా వేసుకుందామండి. మైదాని కొంచెము ఇలా లూజ్గా కలిపి మీరు స్పూన్తో కప్లో వేసుకోండి. 1.5 కప్ మైదా వేసుకోవాలి. ఒక కామన్గా జరిగే మిస్టేక్ ఏంటంటే మనము ఎక్కువగా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేస్తాము, దాంతో మీ కుకీస్ చాలా హార్డ్గా వస్తాయి. సో మీరు లూజ్గా ఇలా వేసుకొని దీన్ని ఇలా లెవెల్ చేసుకొని ఒక జల్లెడలో వేసుకోండి. 1.5 కప్ మైదా. సో నేను 1/2 కప్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికి కొంచెము బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇదంతా కొంచెం ఇంపార్టెంట్ అండి, మీరు సరిగ్గా మెజర్ చేసుకొని వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది సిఫ్ట్ చేసుకోండి. సిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది బాగా ఏరేషన్ వస్తుంది ఇందులో. ప్లస్ మీరు వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా సరిగ్గా కలిసి అది మీ కుకీస్ని బాగా క్రిస్ప్గా చేస్తుంది. మీకు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో 1/2 కప్ చాకో చిప్స్. మన దగ్గర చాకో చిప్స్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఇవి లేవంటే మీరు డైరీ మిల్క్ కానీ ఏదైనా చాక్లెట్ తీసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. లేకపోతే మీకు చాక్లెట్ ఇష్టం లేదంటే అది వదిలేయచ్చు. బటర్ స్కాచ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బటర్ షుగర్ మిక్స్చర్లో ఈ మైదాని కలుపుకోవాలి. ఇది హ్యాండ్తో చేస్తే బెటర్, మిక్సర్తో చేస్తే అది కొంచెము హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లైట్గా ఇలా కలుపుకోవాలి. సో ఇది మిక్స్చర్ కొంచెం డ్రైగా అయిపోయిందంటే మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవచ్చు. సో మన కుకీ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత దాన్ని బేక్ చేయాలి. సో ½ అన్ అవర్ అయిపోయింది కదండి, మన బ్యాటర్ రెడీ ఉందో చూద్దాం ఒకసారి. సో మనం కలిపినప్పుడు బ్యాటర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత కొంచెం ఇలాగా హార్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని షేప్ చేసుకుందాము. సో ఇది బేకింగ్ ట్రే అండి. మీ అవెన్లో సరిగ్గా ఫిట్ అయ్యే ట్రేని వాడుకోవచ్చు. మీరు మెటల్ కానీ అల్యూమినియం కానీ, ఇది నాన్ స్టిక్ ట్రే ఏదైనా వాడుకోవచ్చు. మీరు ఇలా ఒక ట్రే తీసుకొని దానిపైన అల్యూమినియం ఫాయిల్ కానీ బేకింగ్ పేపర్ కానీ వేసుకోవచ్చు. మామూలుగా మనకి ఇంట్లో అల్యూమినియం ఫాయిల్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఈ ఫాయిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన కుకీస్ స్టిక్ అవ్వకుండా ఈజీగా బేక్ అయిన తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మన బ్యాటర్ని ఒక లెమన్ సైజ్ పీస్ని తీసుకొని కొంచెం ఇలా షేప్ ఇచ్చేసి మనం ఇక్కడ పెట్టి ప్రెస్ చేయాలి. ఒక ట్రేలో మీరు ఒక 12 పెట్టుకోవచ్చండి. ఎక్కువ దగ్గరగా పెడితే అది స్టిక్ అయిపోతాయి. సో కొంచెం ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్లో సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మన కుకీస్ బేకింగ్ ట్రేలో రెడీగా ఉన్నాయి. కొంచెం గ్యాప్ వదిలేసి మీరు ప్లేస్ చేయాలి, ఎందుకంటే ఇవి బాగా ఎక్స్పాండ్ అవుతాయి బేక్ అయిన తర్వాత. సో ఇప్పుడు మన కుకీస్ ట్రేలో రెడీగా సెట్ చేసుకొని ఉన్నామండి. అవెన్లో మనము 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకొని మనము 12 to 14 మినిట్స్కి బేక్ చేసుకోవాలి. మన కుకీస్ బేక్ అవుతున్నాయి కదా, నేను మీకు అవెన్ గురించి కొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇండియాలో వస్తే 3 టైప్స్ ఆఫ్ అవెన్స్ ఉంటాయండి. ఒకటేమో ఓటీజీ అవెన్ టోస్టర్ గ్రిల్లర్, ఇది చాలా కామన్గా అందరి దగ్గర ఉంటుంది. అవెన్ టోస్టర్ గ్రిల్లర్లో ఏమవుతుందంటే మీకు ఒక కాయిల్ ఉంటుంది, కాయిల్ సిస్టమ్ ఉంటుంది. అవెన్ పైన ఒక కాయిల్, కిందలో ఇంకో కాయిల్ ఉంటుంది. దాన్ని ప్రీహీట్ చేసుకొని మనము అవెన్లో కేక్స్ కానీ కుకీస్ కానీ పిజ్జా కానీ చేసుకోవచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ అవెన్ ఏంటంటే కన్వెక్షన్ అవెన్. సో కన్వెక్షన్ అవెన్ వచ్చేసి ఇండియాలో లోవర్ ఎండ్ మోడల్స్ అన్నీ మైక్రోవేవ్తో కాంబినేషన్గా ఉంటాయి. మీ మైక్రోవేవ్ అవెన్లో కన్వెక్షన్ మోడ్ అనేది ఉంటే మీరు ఎగ్జాక్ట్ ఓటీజీ లాగానే దాన్ని యూజ్ చేసుకోవచ్చు.
థర్డ్ వచ్చేసి గ్యాస్ అవెన్ అండి. గ్యాస్ అంటే ఆల్మోస్ట్ ఓటీజీ లాగానే పనిచేస్తుంది, కానీ ఎలక్ట్రిసిటీకి బదులు అది గ్యాస్ మోడ్ మీద పనిచేస్తుంది. సో అన్ని అవెన్స్లో కామన్గా మీరు ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్, అంటే మీ థర్మోస్టాట్ ఎక్కడుందో ఫస్ట్ మీరు మీ మాన్యువల్ చదువుకొని అది చూసుకొని, ఇప్పుడు కుకీస్ని 180 డిగ్రీస్లో బేక్ చేయాలంటే మీరు థర్మోస్టాట్ని 180 డిగ్రీస్కి మార్చి అప్పుడు మీరు టైమర్ 18 మినిట్స్కి పెట్టాలన్నమాట. ఒకవేళ మీ అవెన్లో ఆల్రెడీ ప్రీ హీటింగ్ ఫంక్షన్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటే మీకు ఇది టైమర్ గురించి మీకు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు జస్ట్ 180 డిగ్రీస్ అని పెట్టి ప్రీ హీట్ చేస్తే ఒక 7 to 8 మినిట్స్లో మీ అవెన్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అందరికీ చాలా ఫేవరెట్ ఉన్న చాక్లెట్ కేక్ రెసిపీ నేర్పిస్తాను. చాక్లెట్ కేక్ అంటే మామూలుగా అందరూ చాలా చాలా ఇష్టపడి తింటారు అది. అండ్ చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా దొరికే పదార్థాలతో నేర్పిస్తాను. మామూలుగా కేక్ అంటే అందరూ బటర్ అనుకుంటారు, కానీ నేను ఈ చాక్లెట్ కేక్ మీకు ఆయిల్తో నేర్పిస్తాను. సో మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామా. మైదా, ఎగ్స్, బ్రౌన్ షుగర్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చాకో చిప్స్, వెజిటబుల్ ఆయిల్. ఆయిల్ అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ లేని ఆయిల్ వాడాలి. ఐదర్ సన్ఫ్లవర్, రైస్ బ్రాన్ లేకపోతే కెనోలా ఆయిల్ వాడుకోవచ్చు. మస్టర్డ్, సెసమీ, ఆలివ్ ఆయిల్ లాంటివి ఈ కేక్లో మాత్రము యూస్ చేయొద్దు. సో ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో మీరు ఒక సీవ్ పెట్టేసి అందులో 1 కప్ మైదా తీసుకోండి. మైదా వేసుకున్న తర్వాత 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్, దీంట్లో మనము 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, దీన్ని మనము సిఫ్ట్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అండి. సిఫ్ట్ చేసుకొని ఇది సైడ్లో పెట్టుకొని మనం వెట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. 1/4 కప్ ఆయిల్, 1/2 కప్ మిల్క్, 1 egg and 3/4 కప్ షుగర్. ఇది షుగర్ బాగా డిజాల్వ్ అయ్యే వరకు మీరు విస్క్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇందులో 1/4 కప్ హాట్ వాటర్ కలపాలి.
ఈ హాట్ వాటర్ కలిపితే మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా బాగా వస్తుంది కేక్లో. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 7 ఇంచ్ రౌండ్ ప్యాన్. మీరు 7 ఇంచ్ స్క్వేర్ ప్యాన్ అయినా రౌండ్ ప్యాన్ అయినా వాడుకోవచ్చు. ఇందులో బటర్ పేపర్ మనము మెజర్ చేసుకొని ఇది బాటంలో లైన్ చేసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే మీ కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా దాంట్లో నుండి వచ్చేస్తుంది. సో కేక్ ప్యాన్ని మనము కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ రబ్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్లో ఈ రెడీ అయిన బ్యాటర్ని పోర్ చేసుకొని సో మన కేక్ బ్యాటర్ అవెన్కి రెడీ అండి. 180 డిగ్రీస్లో 30 మినిట్స్కి దీన్ని బేక్ చేసుకోవాలి. సో మనము అవెన్లో ఇది కేక్ బ్యాటర్ పెట్టుకోవాలి. సో 14 మినిట్స్ అయిపోయింది కదా, మన కుకీస్ అయిపోయి ఉంటాయి. ఒకసారి చూద్దామా. సో మన కుకీస్ రెడీ అండి. సో చూసారు కదా, మన చాకో చిప్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. టీకి కానీ స్నాక్స్కి కానీ మీ పిల్లల లంచ్ బాక్స్కి బ్రేక్ టైంకి ఇది చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి. చాలా ఇష్టపడి తింటారు. ట్రై చేయండి. సో 30 మినిట్స్ అయిపోయింది కదండి, మన కేక్ రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దామా. ఆల్మోస్ట్ రెడీగా ఉంది. సో మన కేక్ రెడీ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి మీరు ఒక టూత్పిక్ కానీ కేక్ టెస్టర్ని ఎగ్జాక్ట్ మిడిల్లో ఒకసారి ప్రెస్ చేసి చూడండి. డ్రైగా వస్తే మీ కేక్ అయినట్టే. సో మన కేక్ ఇప్పుడు రెడీ. దీన్ని ప్యాన్లోనే 15 to 20 మినిట్స్ కూల్ చేసిన తర్వాత మనం కట్ చేసుకుందాం. కేక్ ఇప్పుడు కూల్ అయింది కదండి, దీన్ని అన్మోల్డ్ చేయడానికి ఒక బ్లంట్ నైఫ్ తీసుకొని ఫస్ట్ స్లోగా ఇలా సైడ్లో దాన్ని కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా. సో చూసారు కదా, మన చాక్లెట్ కేక్ రెడీ. ఇప్పుడు దీని మీద మీరు చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా షుగర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. నేను మీకు షుగర్ పౌడర్ వేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనము హోమ్ మేడ్ కేక్స్ గురించి షెల్ఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. కమర్షియల్గా దొరికే బేకరీ ఐటమ్స్లో ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేస్తారు. మనం వేయలేదు కాబట్టి దీని షెల్ఫ్ లైఫ్ 2 to 3 days. మీరు 1 day లోపల తినలేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.